హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో బేసిక్ టు అడ్వాన్స్డ్ జావా ప్రోగ్రామింగ్ అనేటువంటి కోర్స్ అయితే మనం స్టార్ట్ చేస్తున్నాం. మరి ఈ కోర్సుకు సంబంధించినటువంటి కొన్ని డౌట్స్ మనం ఎప్పుడైతే కోర్స్ అనేటువంటి దాన్ని నేర్చుకుంటున్నామో అప్పుడు మనకు కొన్ని డౌట్స్ అనేటువంటివి వస్తాయి. ఏంటి? జావా ఎందుకు నేర్చుకోవాలి? మరి జావా అంటే ఏంటి? జావా నుంచి జావాని ఎక్కడ యూజ్ చేస్తాం? అండ్ జావా నేర్చుకున్న తర్వాత జావా ఫ్యూచర్లో జావా అనేటువంటిది మనకు సెక్యూర్డా, జాబ్ సెక్యూర్డా, జావా సేఫా లేక రిస్కీయా అనేటువంటి ఇటువంటి డౌట్లు చాలా వస్తూ ఉంటాయి మనకు. అంటే నేను ఏం చెప్తానండి అంటే జావా ఇన్ ఫ్యూచర్ లో సేఫ్ ఆర్ రిస్కీ అనేటువంటి దానికి 100% సేఫ్ అని చెప్పగలుగుతాం. ఎందుకు? ఎప్పుడైతే నీవు ప్రాపర్ గా జావా అనేటువంటిది నేర్చుకొని దాంట్లోకి ఎంట్రీ అవుతావో, ఇంకా మనం ఒక్కసారి జావా ప్రోగ్రామింగ్ లోకి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ మన లైఫ్ అనేటువంటి దాన్ని వెనక్కి తిరిగి చూసుకోని అవసరం లేదు. ఎందుకు అంటే జావా అనేటువంటిది హ్యావింగ్ హ్యూజ్ ఫ్రేమ్వర్క్ అండ్ హ్యూజ్ కమ్యూనిటీ అండ్ ఓకేనా, హ్యూజ్ లైబ్రరీ. నీవు ఏమి ఒక 30 ఇయర్స్ నుంచి జావా డెవలప్ అయ్యి మనకు ఆల్మోస్ట్ ఒక 30 ఇయర్స్, నైంటీస్ నైంటీస్ నుంచి ఓకేనా, జావా ఈజ్ వన్ ఆఫ్ ది ఓకే టాప్ టాప్ 5 లో ఆల్వేస్ ఇట్స్ ప్లేస్ ఈజ్ 1 or 2 ప్లేస్లోనే ఉంటుంది. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చినా అది ఒక పర్టికులర్ టైం వరకు మాత్రమే ఉంటుంది. కానీ 30 ఇయర్స్ నుంచి ఓకేనా, 25-30 ఇయర్స్ నుంచి ఇక్కడ జావా అనేటువంటిది ఓకేనా లీడ్ పొజిషన్ లో ఉంది అని చెప్తున్నా. సో జావా ఈ స్టిల్ ఫ్యూచర్ సేఫ్, నాట్ రిస్కీ. ఇఫ్ యు లెర్న్ ఇట్ రైట్ వే, నువ్వు కరెక్ట్ జావా అనేటువంటిది నేర్చుకుంటే ఓకేనా, ఇట్స్ నాట్ రిస్కీ. నీ జాబ్ అనేటువంటిది రిస్క్ లో ఉండదు, సేఫ్ జోన్ లో ఉంటుంది జావా. వేరే అదర్ టూల్స్ టూల్ అనేటువంటిది ఒక పీరియడ్, ఒక ప్రాజెక్ట్, ఆ ప్రాజెక్ట్ అయిపోయింది, ఆ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం అయిపోయింది అంటే అండ్ వేరే టూల్ అనేటువంటి దాన్ని ప్రిఫర్ చేస్తారు. అప్పుడు మళ్ళీ మనం బయటికి రావాలి అండ్ ఆ పర్టికులర్ టూల్ అనేటువంటి దాన్ని వదిలేయాలి, నెక్స్ట్ టూల్ అనేటువంటి నేర్చుకోవాలి. కానీ జావాలో అట్లా ఉండదు. ఓకేనా, ఆన్ గోయింగ్ ప్రాసెస్ ఎన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వచ్చినా, ఎన్ని టూల్స్ వచ్చినా, ఏవి వచ్చినా కూడా జావా అనేటువంటిది హై రికమెండెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. Strong industry demanded programming language is Java. Strong industry demanded programming language. Okay, now big companies, not the small companies. And the small companies, big companies, and moderate companies, and all kind of companies. Okay, now companies and enterprise systems still okay now rely heavily on Java. Java మీద డిపెండ్ అయిన ఇవన్నీ ఆల్ టైప్ ఆఫ్ కంపెనీస్. ఇంకా ఇక్కడ చెప్పాలంటే ఇక్కడ చూడండి, యూజ్డ్ ఇన్ క్రిటికల్ సిస్టమ్స్ జావాని ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నాం అంటే జావా యూజ్డ్ ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైన్టెక్ అండ్ నెక్స్ట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అండ్ నెక్స్ట్ లార్జ్ స్కేల్ బ్యాక్ ఎండ్ సిస్టమ్స్ డిపెండ్ ఆన్ జావా ఓన్లీ. ఇంకెందుకండి, ఇంకెందుకు తీసేస్తారు? మరి బ్యాంకింగ్ అనేటువంటిది ఒక్క రోజుతోటి 1 year 2 year 10 years వరకు ఉండి తర్వాత వేరే సిస్టమ్ వస్తుందా? నో. బ్యాంకింగ్ సిస్టమ్ లో ఎవ్రీడే ఒక న్యూ థింగ్ అనేటువంటిది ఇంప్లిమెంట్ చేస్తున్నారు యూజింగ్ జావా అప్లికేషన్స్. అండ్ కస్టమర్స్ కోసము ఓకేనా సర్వీసెస్ అనేటువంటివి కీప్ ఆన్ చేంజింగ్ దర్ సర్వీసెస్. సో ఇక్కడ జావా అనేటువంటిది కూడా ఓకేనా కీప్ ఆన్ అప్డేటింగ్ అండ్ గివింగ్ సర్వీసెస్ టు దీస్ కైండ్ ఆఫ్ అప్లికేషన్స్. సో ఇక్కడ హ్యూజ్ కస్టమర్ ఓకేనా ఆర్గనైజేషన్, బ్యాంకింగ్ అనేటువంటిది, ఇన్సూరెన్స్ అనేటువంటివి అండ్ బ్యాక్ ఎండ్ లో కూడా మనం జావా అనేటువంటి దాన్ని కూడా ఇక్కడ యూజ్ చేస్తున్నాం. అండ్ కంటిన్యూస్ అప్డేట్స్, ఇక్కడ జావాలో రెగ్యులర్ అప్డేట్స్ అనేటువంటివి ఉంటాయి. జావా ఫ్రేమ్వర్క్ అనేటువంటిది రెగ్యులర్ గా అప్డేట్ అవుతూ ఉంటది. కాబట్టి ఓకేనా జావా అనేటువంటిది ఫీచర్ లో నీకు సేఫ్ అనేది చెప్పొచ్చు. అండ్ తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి, జావా is actually maintained with new features and performance improvement. Okay, now performance అనేటువంటిది keep on improving. And here Java having popular framework.
ఓకేనా, ఇక్కడ హ్యూజ్ ఫ్రేమ్వర్క్ టూల్స్ లైక్ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్స్ కానీ అండ్ స్ప్రింగ్ బూట్స్ కానీ అండ్ హైబర్నెట్స్ కానీ ఇవన్నీ నీకు ఓకేనా జావాలో ఫ్రేమ్వర్క్ కాబట్టి సో జావా అనేటువంటిది కీప్ ఆన్ అప్డేటింగ్ అండ్ ఓకేనా పాపులర్ ఫ్రేమ్వర్క్స్ ఆర్ అవైలబుల్. అండ్ నెక్స్ట్ యూజింగ్ జావా హ్యాండెడ్ డెవలప్మెంట్ అనేటువంటిది కూడా ఉంటుంది. అంటే దట్ మీన్స్ ఓకేనా మొబైల్ డెవలప్మెంట్ అనేటువంటిది ఓకేనా ఇక్కడ అవైలబుల్ గా ఉంది అని చెప్తున్నాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇవన్నీ జావాలో స్ట్రాంగ్ పాయింట్స్ జావా యొక్క స్ట్రాంగ్ పాయింట్స్. మరి జావాలో రిస్క్ ఎక్కడ ఉంటుంది అంటే ఇఫ్ యు లెర్న్ ఓన్లీ బేసిక్ కోర్ జావా ఇట నేర్చుకున్నావు, నాట్ అడ్వాన్స్డ్ జావా, ఓన్లీ కోర్ కాన్సెప్ట్స్ అనేటువంటివి నేర్చుకున్నావు, సో అప్పుడు నీకు జాబ్ లో రిస్క్ అనేటువంటిది ఉంటుంది. ఇమ్మీడియట్లీ యూ నీడ్ టు అప్డేట్. వాట్ యూ నీడ్ టు అప్డేట్? ఓకేనా, ఏమి అప్డేట్ కావాలి? ఇఫ్ యూ అవాయిడ్ మోడర్న్ టూల్స్ లైక్ స్ప్రింగ్ బూట్ కానీ అండ్ రెస్ట్ ఏపీఐ కానీ అండ్ మైక్రో సర్వీసెస్ కానీ వీటిని నెగ్లెక్ట్ చేస్తే యువర్ జాబ్ ఈజ్ రిస్కీ అని చెప్పొచ్చు. యువర్ జాబ్ బికమ్స్ రిస్కీ ఎప్పుడు అంటే వీటిని ఓకేనా నీవు ఇగ్నోర్ చేసినప్పుడు. ఇఫ్ యూ ఇగ్నోర్ ఓకేనా న్యూ ఇయర్ ట్రెండ్స్ లైక్ క్లౌడ్ కానీ డెవలప్స్ కానీ ఇటువంటి కాన్సెప్ట్స్ నువ్వు నెగ్లెక్ట్ చేసినప్పుడు యువర్ జాబ్ ఓకేనా బికమ్స్ రిస్కీ. యువర్ జాబ్ బికమ్స్ రిస్కీ ఇఫ్ యూ ఇగ్నోర్ లైక్ క్లౌడ్ అప్లికేషన్స్, డెవలప్ అప్లికేషన్స్, స్ప్రింగ్ బూట్స్ అండ్ రెస్ట్ ఏపీఐ అండ్ నెక్స్ట్ మైక్రో సర్వీసెస్ వీటిని నీవు ఇగ్నోర్ చేసినప్పుడు యువర్ జాబ్ ఈజ్ రిస్కీ అని చెప్తున్నాం. అండ్ తర్వాత నెక్స్ట్ సో జావా ఈజ్ నాట్ గోయింగ్ అవే ఎనీ టైమ్ సూన్. ఎక్కడికి పోదండి జావా అనేటువంటిది. బట్ ద మార్కెట్ ప్రిఫర్ స్కిల్డ్ డెవలపర్స్ కావాలి, నాట్ జస్ట్ లర్నర్స్ కాదు కావాల్సింది. ఓకేనా, స్కిల్డ్ అంటే నీ లోపల ఒకవేళ సార్ నేను ఇప్పుడు ఫ్రెషర్ని కదా మరి నాకు జావాలో జాబ్ ఇస్తాడంటే నీ దగ్గర జావా రిలేటెడ్ స్కిల్ ఉంది అంటే ఓకే నీ విల్ గెట్ ద జాబ్. ఇక్కడ మనం ఏదైతే కోర్స్ అనేటువంటిది సిలబస్ అనేటువంటిది ఆ కాన్సెప్ట్స్ లో నీవు స్ట్రాంగ్ అనేటువంటిది ఉంటే యూ విల్ గెట్ ద జాబ్ ఈజీలీ అండ్ యూ విల్ సర్వే ద ఓకే ఇన్ జావాలో నీవు సర్వే కావచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి లాస్ట్ కన్క్లూజన్ పాయింట్ అనేటువంటిది ఎట్లా పెట్టేసిన నేను ఒక్కసారి చూడండి. సో జావా ఈజ్ ఫీచర్ ప్రూఫ్. ఓకేనా, ఫీచర్ ప్రూఫ్ బట్ యువర్ కెరియర్ డిపెండ్స్ ఆన్ హౌ యూ యూజ్ ఇట్. నీవి దీన్ని ఎట్లా యూజ్ చేసుకుంటున్నావు అనేటువంటి దాని మీద డిపెండ్ అయి ఉంటది. అంతేగాని నేను జావా నేర్చుకున్నా కదా అండ్ నాకు జాబ్ వచ్చేసినట్లే జాబ్ లో ఇంకా నేను ఓకేనా సేఫ్ సైడ్ లో ఉంటాంటే కాదు. యూ నీడ్ టు అప్డేట్ ఎవ్రీ టైమ్. ఓకేనా, లెర్న్ ద న్యూ థింగ్స్. సో నెక్స్ట్ లెర్న్ జావా ప్లస్ ఫ్రేమ్వర్క్స్ ప్లస్ రియల్ ప్రాజెక్ట్స్, సమ్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ అనేటువంటి వాటి మీద ఓకేనా నీకు ఒక అవేర్నెస్ అనేటువంటిది ఉండాలి. సో అప్పుడే యు ఆర్ సేఫ్ వెన్ యు ఆర్ సేఫ్ లెర్న్ జావా ఫ్రేమ్వర్క్స్ అండ్ సమ్ రియల్ ప్రాజెక్ట్స్ దెన్ ఓన్లీ యువర్ జాబ్ బికమ్స్ సేఫ్. అండ్ ఇఫ్ యు లెర్న్ ఓన్లీ ద బేసిక్ థియరీ కాన్సెప్ట్స్ సో యు ఆర్ ఇన్ రిస్క్. సో నీకు ఎక్కడ రిస్క్ ఉంది అండ్ ఎక్కడ స్ట్రాంగ్ ఉంది అనేటువంటిది ఈ వీడియోలో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఏదైతే నువ్వు ఓకేనా కీప్ ఆన్ అప్డేట్ అని చెప్తున్నామో అప్డేషన్ లో ఉన్నవు అంటే యు ఆర్ సేఫ్ ఇన్ యువర్ జాబ్. ఇదండి ఓకేనా ఇక్కడ జావా అనేటువంటిది ఫ్యూచర్ లో సేఫా లేక రిస్కా అనేటువంటి దానికోసం. మరి నేను సేఫ్ సైడ్ లో ఉండాలి జావాలో అనుకున్న వాళ్ళు ఇమ్మీడియట్ గా ఏం చేస్తారండి అంటే ఇక్కడ ఓకేనా సో నేను ఒక కోర్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాం అండ్ ఆ కోర్స్ అనేటువంటి దాన్ని కి సంబంధించినటువంటి ఆ కోర్స్ కి సంబంధించినటువంటి ఓకేనా సో వెబ్సైట్ అయితే ఇక్కడ ఓపెన్ చేస్తున్నా. see here pythonlife.in/java-programming-telugu.html అండ్ బేసిక్ టు అడ్వాన్స్డ్ జావా ప్రోగ్రామింగ్ ఇన్ తెలుగు అనేటువంటి టైటిల్ తోటి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ కోర్సు డీటెయిల్స్ మీరు చెక్ చేసినట్లయితే ఇక్కడ 2 months ఆఫ్ డ్యూరేషన్ అండ్ టీచింగ్ మోడ్ తెలుగు యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ అండ్ ఆన్లైన్ టీచింగ్ మోడ్ అండ్
Okay, na date of start, and next here fee details, and next timing, and next here కోర్స్ సిలబస్ అనేటువంటి దాన్ని మనం కంపేర్ చేసుకోవాలి. ఈ సిలబస్ బయట మనకు ఓకేనా మార్కెట్‌లో ఎట్లా అవైలబుల్‌గా ఉంది, ఇక్కడ ఎట్లా అవైలబుల్‌గా ఉంది అనేటువంటి దాన్ని కంపేర్ చేసుకోండి. అండ్ ఇక్కడ నేను ఇందాక చెప్పినటువంటి అడ్వాన్స్‌డ్ కాన్సెప్ట్స్ ఆల్ ఆర్ దేర్ ఆర్ నాట్ అనేటువంటిది చెక్ చేసుకోండి. అండ్ ఓకే. సో, మీ లైఫ్ అనేటువంటిది జావాలో సేఫ్‌గా ఉండాలి అంటే, జావా జాబ్ తోటి సేఫ్‌గా ఉండాలి అంటే, యూ లెర్న్ ద జావా. ఓకే. సో, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థాంక్ థాంక్ యూ.